నడుం నొప్పి మిమ్మల్ని పట్టి పీడిస్తుందా? నడుం నొప్పి లేదా వెన్నునొప్పికి కారణం మనం వినియోగించే తీరు. ఆఫీసుల్లో కూర్చొని పనిచేసేవారు ఇటువంటి నొప్పులకు గురవుతారు. అందుకే తగినంత జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటంటే బల్లకు వీలైనంత దగ్గరగా కుర్చీ ఉండాలి. కుర్చీలో కూర్చున్నప్పుడు మీ 2 పిరుదులు సమంగా కుర్చీని ఆంచి ఉంచాలి. కుర్చీలో కూర్చుండి హఠాత్తుగా పక్కకు తిరిగే ప్రయత్నం చేయకూడదు. పక్కకు తిరగాల్సి వస్తే శరీరం అంతా తిప్పాలి. ఒకే భంగిమలో గంటల తరబడి కూర్చుని పని చేయొద్దు. అటు ఇటు కదలాలి. పని చేసేటప్పుడు మెడకాయను పక్కకు వాల్చొద్దు. తిన్నగా ఉంచి పనిచేయాలి. బల్ల మీదకి శరీరం ఉంచి పనిచేయొద్దు. కాళ్ళను వేలాడదీసి కూర్చోవద్దు. పాదాల అడుగున ఏదైనా పీట వంటి దాన్ని పెట్టుకోవాలి. ఇవి ఫ్రెండ్స్, నడుము నొప్పి నుండి రిలీఫ్ కావాలి అంటే చేయాల్సిన పనులు. సో ఫ్రెండ్స్, మీరు మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయగానే మీకు కనబడే బెల్ ఐకాన్ మీద నొక్కడం ఏమాత్రం మర్చిపోకండి. అలా చేస్తే మా లేటెస్ట్ వీడియోలు మీకు ఎప్పటికప్పుడు అందుతూ ఉంటాయి. సో అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీ కామెంట్స్ మాకు చాలా అవసరం. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. బాయ్. Please subscribe Public Talk TV. Please like, share and subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. Please subscribe Public Talk TV. ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ అండ్ కామెంట్. ప్రతి ఒక్కరు మీరు చూడండి, 10 మంది చూపించండి, ఆ 10 మంది చూపిస్తారు. పబ్లిక్ టాక్.